అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ, అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కీలక ప్రకటన. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 7వ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల బదిలీపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్నారు. అధికారుల తాజా నివేదిక ప్రకారం మొత్తం 1942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. 1447 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీ రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల వన్ టైం రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. అందుకు అక్కడ ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.